హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మ్యాంగో స్మూతీ చేయబోతున్నాము. సో మ్యాంగో స్మూతీ చేద్దాం అనుకుంటున్నాను, బట్ అది మూజ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. బట్ ఫస్ట్ మన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ ఫ్రెష్లీ కట్ మన రైప్ మ్యాంగోస్, ఓకేనా. దెన్ మన ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్, క్యాషూస్, సీడ్లెస్ డేట్స్, చియా సీడ్స్, pinch of salt, Greek yogurt, అండ్ మన వెనీలా ఎసెన్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ మన మ్యాంగో అనేసి దీంట్లో వేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా గైస్, మనం మ్యాంగో వేసేసాము. నెక్స్ట్ మనం గ్రీక్ యోగర్ట్ వేసేస్తాం అనమాట. ఇలా గ్రీక్ యోగర్ట్ వేసాక నెక్స్ట్ మన డేట్స్ వేసుకోవాలి. ఓకే, చేసాక మన ప్రోటీన్ పౌడర్, నెక్స్ట్ మన వెనీలా ఎసెన్స్, ఎండ్లో నా ఫేవరెట్ క్యాషెస్ కూడా వేసేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ మిక్స్చర్ని అంతా మనం మిక్సీలో వేసేసుకుంటాం. ఓకేనా. పేస్ట్ చేసే ముందు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలి. ఓకే, జస్ట్ టేకింగ్ అ పించ్ ఆఫ్ సాల్ట్. ఓకే, జస్ట్ అంతే, ఎక్కువ లేదు, కొంచెం అంతే. ఓకే, దీని తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలి దీన్ని. చూస్తున్నారు కదా గైస్, మిక్సీ పట్టగా ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా గైస్, దీనిలో వేసేసుకున్నాను నేను. ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న చియా సీడ్స్ వేసేసుకోవాలి. చియా సీడ్స్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఓకే, ఇది ఒక హెల్దీ ఐటమ్. మీరు డైట్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మస్ట్ ఐటమ్ అని చెప్తాను. కలిపేసుకోండి ఇప్పుడు ఇదంతా. కలిపేసుకొని ఇంకా రిఫ్రిజిరేట్ చేసుకోవడమే. దాని తర్వాత ఒక 4 hours తర్వాత తీస్తే మీ యమ్మీ డెలిషియస్ ఐటమ్ రెడీ. సో 6 hours తర్వాత కలుద్దాం గైస్, బాయ్. హలో గైస్, మనకి 3 hours అయింది. 4 hours పెట్టలేదు, 3 hoursలోనే ఇది ఇలా డెలిషియస్గా కనిపిస్తుంది అనమాట. సో మనం మూజ్ అనేది రెడీ అయింది, తిని చెప్తాను. ఓకే, వావ్, దిస్ హెవెన్. mango taste, chia seeds, protein powder. This is so good. చాలా బాగుంది. అదైతే మస్ట్ ట్రై అని చెప్తాను. ఆల్సో గైస్, నేను చేసేవన్నీ మోస్ట్లీ కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకే చేస్తాను. ఓకేనా, ఎందుకంటే నేను కూడా రిఫైన్డ్ షుగర్స్ తినాను కాబట్టి. సో ఇప్పుడు నేను దీనిలో కిమియా డేట్స్ యూజ్ చేస్తాను అనమాట. కిమియా డేట్స్, సో నార్మల్ డేట్స్ కాదు. సో అది గైస్, మీరు ఇది ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఐమ్ షూర్ మీకు చాలా నచ్చుతుంది. దీనిలో కొంచెం ఆల్ఫోన్సో ఐస్ క్రీమ్ టేస్ట్ ఉంటుంది కదా, అలా వస్తుంది. చాలా బాగుంది. ట్రై చేసి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.